కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారన్నటువంటి విషయం నాకు తెలియదు. కేవీ రావు అనేటటువంటి వ్యక్తికి నాకు ఫ్రెండ్లీ రిలేషన్ కానీ అన్ఫ్రెండ్లీ రిలేషన్ కానీ లేదు. ఎక్కడైనా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్లో కానీ సోషల్ ఫంక్షన్లో కానీ కలిసి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజా దర్బార్ లాంటి విషయంలో ఎంతోమంది ప్రజాప్రతినిధిగా నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అధికారులకు ఫోన్ చేయమంటారు, లేకుంటే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి ఉద్యోగం అడుగుతారు. అలాంటివి కొన్ని కోకొల్లలు ప్రతిరోజు కూడా చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. కాకినాడ సీ పోర్ట్స్ విషయంగా కేవీ రావుకి నేను ఎటువంటి ఫోను చెయ్యలేదు, విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవీ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైనా వాస్తవాలు ఉన్నట్లయితే కేవీ రావు అన్నటువంటి దాంట్లోనే పేరులోనే కె వెంకటేశ్వరరావు అని ఉంది కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సమక్షంలో కేవీ రావును తిరుమలకి రమ్మనండి, నేను కూడా తిరుమలకి వెళ్తాను, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలను కరెక్టు అని చెప్పి స్వామివారి ముందు చెప్పమని చెప్పండి. ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆ అంశాలు కానీ కరెక్ట్ అయినట్లయితే నేను నా యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, దేవుడు నన్ను పనిష్ చేస్తాడు. అదే ఇచ్చినటువంటి ఫిర్యాదులో అవి అవాస్తవాలు అన్నట్లయితే కేవీ రావు అనేటటువంటి వ్యక్తి దేవుడు శిక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. రావు అనేటటువంటి వ్యక్తి మీద అటు సివిల్ డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్ రెండింటినీ కూడా వేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అథారిటీస్కి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఈ యొక్క దీంట్లో ఎటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా నా ఇన్వాల్వ్మెంట్ లేదు అని ప్రూవ్ చేసుకోవాలనంటే కేవీ రావు మీద డిఫమేషన్ వేయాలి అన్నటువంటి విషయాన్ని నిర్ణయానికి వచ్చి ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్కి కూడా నేను ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, నేను చెప్పడం జరిగింది. ఇంకొక అడుగు ముందుకేసి గతంలో 22 సంవత్సరాల క్రితం 2i క్యాపిటల్ అన్నటువంటిది సండూర్ పవర్లో ఇన్వెస్ట్ చేసినటువంటి కేసు ఇంకా అపరిష్కృతంగా అలాగే ఉంది. దాని గురించి మీరేం చెప్తారు, మీరు దానిలో డైరెక్టర్ కదా అన్నటువంటి విషయాన్ని పదే పదే గుచ్చి అడగడం జరిగింది. దాని గురించి నేను ఒకటే చెప్పాను, 22 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ట్రాన్సాక్షన్ని ఈరోజు మీరు నన్ను అడిగితే నేను ఏమీ చెప్పలేను. రికార్డ్స్ వెరిఫై చేసి దాని విషయంగా మళ్ళీ కానీ మీరు పిలిస్తే నేను వచ్చి ఏదైనా చెప్పగలను అన్నటువంటి విషయాన్ని చెప్పి వాళ్ళు అడిగినటువంటి 25 ప్రశ్నలకి సమాధానం చెప్పి, విక్రాంత్ రెడ్డి నీకు తెలుసా అంటే సుబ్బారెడ్డి కొడుకుగా నాకు విక్రాంత్ రెడ్డి తెలిసే కానీ సుబ్బారెడ్డితో కానీ విక్రాంత్ రెడ్డితో కానీ నాకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవు, ట్రాన్సాక్షన్స్ లేవు, మేమిద్దరం ఒకే రాజకీయ పార్టీలో ఉన్నామే తప్ప మాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లావాదేవీలు లేవు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.